హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఫర్ ఎగ్జామ్స్. మనం ఈ వీడియోలో సైకాలజీ ప్రీవియస్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే చూద్దాం. సో, ఈ వీడియో వల్ల ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఏ విధానంలో చేస్తే మనకు సబ్జెక్ట్ వస్తుంది అనేదైతే కంప్లీట్‌గా తెలుస్తుందండి. సో, ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్‌గా చూడండి. సో, లెట్స్ స్టార్ట్. సో, ఫస్ట్ క్వెషన్ ఇక్కడ పిల్లల పెంపక శైలుల మీద ఉందండి. పిల్లల పెంపక శైలులలో మనకి సాధికారతత్వం, నిరంకుశత్వం, అంగీరకతత్వం, జోక్యరహితం అనమాట. సో 4 రకాలమైనవి విజయవంతమైన శైలులు అనమాట. సో ఈ 4లో మనకి సాధికారతత్వం అంటే బెస్ట్ శైలి అండి. సో నిరంకుశత్వం అంటే మనకు పేరులోనే ఉంది కదా, నెగటివ్ మీనింగ్. సో ఇది తీసేస్తాం అనమాట. సో అంగీకారతత్వం అంటే ఏంటి? అంగీకారతత్వం అంటే ఏదైనా అంగీకరించడం అనమాట. సో ఇది కూడా మనకు బెస్ట్ అయితే కాదు. ఏది అంగీకరిస్తే ఎలా అండి? రాంగ్ కూడా అంగీకరిస్తామా చెప్పండి? సో ఇది కూడా కాదు. జోక్యరహితము అంటే అసలు పట్టించుకోకుండా ఉండడం అనమాట. సో ఇది కాదు. నిరంకుశత్వం నెగటివ్, అంగీకారతత్వం నెగటివ్, జోక్యరహితం కూడా నెగటివ్. సో ఈ 3 ఆప్షన్స్ వెళ్ళిపోతుంది. సో మనకు ఆన్సర్ ఏదవుతుందంటే సాధికారతత్వం. అంటే మనకు మన సాధికారతత్వము అంటే పిల్లల పెంపక శైలులలో మనం వాళ్ళు చెప్పింది వినడం, వాళ్ళు మనం చెప్పింది వినడం. సో ఇలా ఉన్న శైలి విజయవంతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి సాధికారతత్వ శైలి అయితే అవుతుందండి. సో ఈ విధంగా మనం ఎలిమినేషన్ అయితే చేయాలి. సో లాస్ట్లో మనం ఆన్సర్ అయితే పెట్టేస్తాం అనమాట. సో మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్లో వికాస సూత్రాలకు సంబంధించిన టాపిక్ అనమాట. సో వికాస సూత్రాలలో అయితే మనకు ఖచ్చితంగా క్వశ్చన్ అయితే కంపల్సరీగా ఉంటుందండి. సో క్వశ్చన్ ఏమన్నారు? వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా ఉన్నది గుర్తించండి అన్నాడు. సో తప్పుగా కాబట్టి నెగిటివ్ సెన్స్లో ఉన్న మీనింగ్ అయితే రావాలి. సో వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. అవిచ్ఛిన్నంగా అంటే కంటిన్యూస్గా. నిజమే కదా, పెరుగుదల అయితే ఆగిపోతుంది. వికాసం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి అది కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ వైయక్తిక భేదాలు ఉంటాయి. అవునండి, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. సో ఒకే పోలిక ఉన్న పిల్లల్లో అయినా కూడా మనకు వైయక్తిక భేదాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. వికాసం అనేది సంచితమైనది అన్నాడు. నిజమే, ఎందుకంటే మనం వికాసం అనేది హఠాత్తుగా జరగదు, ముందు నుంచే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక సంచితమైన ప్రక్రియ. సో ఫోర్త్ ఆప్షన్లో చూడండి, వికాసాన్ని ప్రాగృతీకరించలేము అని అన్నారు. సో వికాసాన్ని మనం ప్రాగృతించగలము, కంపల్సరీగా మనం చెప్పలేము. అంటే పెరుగుదల అనేది మనం నంబరింగ్ ఇస్తామంటే వికాసానికి అయితే మనం ఖచ్చితంగా కొలవలేము, కానీ ప్రాగృతించగలము. సో మనకి ఇక్కడ తప్పుగా ఉన్నది వికాసాన్ని ప్రాగృతించలేము. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్లో మనకు ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా ఉన్నది గుర్తించండి. సో తప్పున ఒప్పున ఇది కరెక్ట్గా చదవాలండి. సో తప్పుగా ఉన్నది అన్నాడు. మొత్తానికి మనకు 4 దశలు అయితే ఉంటాయి కదా. సో ఇంద్రియ చాలక దశ, పూర్వ చాలక దశ, మూర్త ప్రచాలక దశ, చాలక దశ. సో ఈ 4 అనే అంశాలు మనకి ఇంపార్టెంట్ కదా. సో ఇంద్రియ ప్రచాలక దశకు సంబంధించినది ఏది అని అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ మనకు ఈ దశలో శిశువు ప్రతిక్రియాజీవి. కరెక్ట్ కదండి. ప్రతిక్రియాజీవిగా ఉన్న దశ ఏది అంటే ఇంద్రియ ప్రచాలక దశ. సో ఇది కాదు. అలాగే ఈ దశకు వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది. 8 monthsలో ఏర్పడుతుంది. వస్తు స్థిరత్వ భావన 8 months. ఇంద్రియ ప్రచాలక దశ అంటే 0 to 2 years కాబట్టి ఇది కూడా దానిలోకే వస్తుంది. సో నెక్స్ట్, ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు అని అన్నాడు. సో ఈ ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్, పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వయస్సు వరకు ఉండే దశ ఏది అంటే ఇంద్రియ ప్రచాలక దశ. సో ఇది కూడా కరెక్టే. అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు అన్న చెప్పిన ఆప్షన్ తప్పండి. ఎందుకు తప్పు? అమూర్త ఆలోచనలు అనేది మనకు అమూర్త ప్రచాలక దశలో జరుగుతుంది కాబట్టి ఆ ఆన్సర్ తప్పు. కాబట్టి ఇక్కడ తప్పుగా ఉన్నది అడిగారు కాబట్టి మనకు థర్డ్ ఆప్షన్ అయితే మనకు ఆన్సర్ అయితే అవుతుందన్నమాట. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 3. థర్డ్ ఆప్షన్ అయితే కరెక్ట్. సో ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్ యూజ్ చేసి మనం ఎలిమినేట్ చేసి ఆన్సర్ని అయితే గెస్ చేయాలండి. సో ఇప్పుడు మనం ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఎరిక్సన్ ప్రకారం 3 నుంచి 6 సంవత్సరాల వయస్సులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ ఏది అని అడిగాడు. సో ఎరిక్సన్ ప్రకారం మనకు 8 దశలు అయితే ఉన్నాయని తెలుసు. సో ఆప్షన్స్ చూద్దాం. నమ్మకం, అపనమ్మకం, చొరవ, అపరాధం, శ్రమశీలత, నూన్యత, సన్నిహితత్వం, ఏకాంతం అని అన్నాడు. సో నమ్మకం, అపనమ్మకం అనేది ఫస్ట్ స్టేజ్ అండి. సో మనం వాళ్ళకి ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళకు నమ్మకం కలుగుతుంది, మనం త్వరగా ఇవ్వకపోతే అపనమ్మకం అనే భావనకు ఎదురవుతారు. సో 3 to 6 yearsలో మనకు అప్పుడు అది ఫస్ట్ స్టేజ్. సో చొరవ, అపరాధం అన్న భావన అనేది మనకు 3 to 6 yearsలో అయితే ఏర్పడడం అయితే మనకు జరుగుతుందండి. సో శ్రమశీలత, నూన్యత ఇవన్నీ కూడా ఈ స్టేజెస్ తర్వాతనే మనకు ఏర్పడతాయి అన్నమాట. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏది అంటే చొరవ, అపరాధం అనేది ఆన్సర్ అయితే అవుతుందండి.
సో ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఆర్మీ ఆల్ఫా పరీక్షలు. సో మనకు ప్రజ్ఞా పరీక్షలు అయితే మనకు ఉన్నాయి కదండి. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అని అన్నాము. సో ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్షలు ఇలా ఉన్నాయి. సో అవి మనకు 4 రకాలుగా ఉంటాయన్నమాట. వైయక్తికంగా ఉండొచ్చు, సామూహికంగా ఉండొచ్చు, శాబ్దికంగా ఉండొచ్చు, అశాబ్దికంగా ఉండొచ్చు, నిష్పాదన అయి ఉండొచ్చు, పేపర్ పెన్సిల్ అయి ఉండొచ్చు, వేగ పరీక్ష అవ్వచ్చు, శక్తి పరీక్ష. సో ఆర్మీ ఆల్ఫా పరీక్ష అంటే మనకు ఆర్మీకి ట్రైన్ ఎలా చేస్తారండి, అందరినీ కలిపి చేస్తారు కాబట్టి అదొక సామూహిక ప్రజ్ఞా పరీక్ష అని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు వైయక్తిక వస్తుందా, రాదు. నిష్పాదన అంటే ఆర్మీ వాళ్ళకి చదువు రాదా అండి, వస్తుంది కదా, సో అది కాదు. అశాబ్దిక అంటే చదువు రాని వాళ్ళకనే మీనింగ్లో వస్తుంది కాబట్టి అది కూడా కాదు. సో ఇప్పుడు మిగిలిన ఆన్సర్ ఏంటి అంటే సామూహిక ప్రజ్ఞా పరీక్ష. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏదవుతుంది అంటే సామూహిక ప్రజ్ఞా పరీక్ష అనేది అయితే సెకండ్ ఆప్షన్ అయితే ఆన్సర్ అయితే అవుతుందండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ వచ్చేసి ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? మనకు ప్రజ్ఞా సిద్ధాంతాలు వచ్చేసి ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం ఉంది, అలాగే మనకు సామూహిక ప్రజ్ఞా సిద్ధాంతం ఉంది. సో ఇలాంటి సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ సిద్ధాంతాల్లో ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అని చెప్పడం అయితే క్వశ్చన్. ఆప్షన్స్ ఏంటి? థారండైక్ సమమూలకల సిద్ధాంతం కాబట్టి అతను కాదు. గార్డెన్ వచ్చేసి బహుళ ప్రజ్ఞ కాబట్టి అతను కాదు. స్పియర్మెన్. సో ఇది చూద్దాం. నెక్స్ట్ థ్రస్టన్. స్పియర్మెన్ థ్రస్టనా? సో స్పియర్మెన్ చూద్దాం. థ్రస్టన్ వచ్చేసి మనకు ద్వికారక సిద్ధాంతం అయితే కాదండి. స్పియర్ అంటే 2 అని అర్థం. సో స్పియర్ అంటే బాల్, 2 sides. సో అలాగా స్పియర్ అంటే గోళం 2 వైపులా. సో ద్వి అంటే 2. సో ఇలా ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్పియర్మెన్ అనమాట. సో ఇలా ఒక టాపిక్లో మనకు 4 ఆప్షన్స్ ఉంటే దాంట్లో మొత్తం అయితే కవర్ అప్ అవుతుందండి. సో ప్రజ్ఞకు సంబంధించిన సిద్ధాంతాలు ఉన్న మొత్తం సిద్ధాంతాలు ఇందులోకి వచ్చేస్తాయి. సో ఎలిమినేషన్ మెథడ్లో మనం ఈ విధంగా అయితే ప్రాక్టీస్ చేస్తాము. సో దానివల్ల సిద్ధాంతాలన్నీ కూడా మనకు నోటెడ్ అయిపోతాయి అండ్ ఆన్సర్ కూడా గుర్తుండిపోతుంది. సో ఈ విధానంలో అయితే ప్రిపరేషన్ అయితే చేయండి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సో ఈ విధంగా అయితే మనం అయితే చూస్తామండి. ఇది ప్రీవియస్ టెట్ పేపర్ అనమాట. సో ఈ మెథడ్లో అయితే ప్రిపేర్ అవ్వండి, సబ్జెక్ట్ అయితే వస్తుంది. సో నేను ప్రీవియస్ వీడియోలో ఏ బుక్స్ మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ ఏ బుక్స్ తీసుకోవాలి, అలాగే ఈ విధానాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. సో ఎవరైనా వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. అండి ఇదండి ఈరోజు ఇది వీడియో. మన ఛానల్లో స్ట్రాటజీస్ వీడియోస్ సో అన్నీ ఉన్నాయండి. ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అండ్ చూడండి. సో అవి చూసి ఫాలో అవ్వండి, ఖచ్చితంగా గుడ్ మార్క్స్ అయితే వస్తాయండి. సో నేను కూడా అదే స్ట్రాటజీస్ని అదే ప్లానింగ్లో ఫాలో అయ్యే జాబ్ సాధించాను. సో ఖచ్చితంగా మీకు కూడా యూజ్ అవుతాయి. ఒకసారి వెళ్ళి చూడండి. సో ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి. సో మనం ఇలాగే వీడియోస్ అయితే ఇదే విధానంలో అయితే ప్రిపరేషన్ అయితే చేయండి, ఖచ్చితంగా అయితే మీకు జాబ్ వస్తుంది. సో ప్రీవియస్గా మనం ఎలా స్టార్ట్ చేయాలి, నోట్స్ ఎలా రాయాలి, ఎలా ప్రిపరేషన్ ఉండాలి, ఏ సబ్జెక్ట్స్ ఫస్ట్ చదవాలి, అన్నీ కూడా క్లియర్ కట్గా వీడియోస్ అయితే చేయడం జరిగిందండి. సో మీరు ఆ వీడియోస్ని ఒకసారి చూడండి, తర్వాత మీ ప్రిపరేషన్ ప్లాన్ అయితే వేసుకోండి. సో దానివల్ల మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో మనం గుడ్డిగా చదవడం వల్ల ఇది గుర్తుండదు. సో ఇలా చదవడం వల్ల మనకు సబ్జెక్ట్ వస్తుంది, అలాగే మనం పెట్టడానికి కూడా ఒక రీజన్ కరెక్ట్గా తెలిసి నేర్చుకునే వాళ్ళం అయితే అవుతాం అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే, అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, దానివల్ల బూస్టప్గా ఉంటుంది, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ లైక్ అండ్ సజెస్ట్ టు యువర్ ఫ్రెండ్స్ and subscribe.